నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర దేశంలోనే ప్రత్యేక జాతరగా చరిత్ర చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా జాతర అత్యంత వైభవంగా సాగుతోంది. 400 ఏళ్లుగా ఈ జాతర నిర్వహిస్తున్నట్లు ఆధారాలున్నాయి. నాగోబా జాతర అనగానే చాలా మందికి దర్బారు గుర్తుకు వస్తుంది. అసలు ఈ దర్బార్ ఏంటి, ఎందుకు నిర్వహిస్తున్నారు, దీని ప్రత్యేకత ఏంటి, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, దీని వెనక ఉన్న అసలు చరిత్ర ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాగోబా జాతరలో దర్బారుకు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 73 ఏళ్ల క్రితం మారుమూల గ్రామాలకు, ఏజెన్సీలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. వారి సమస్యలు ఎవరికి పట్టేవి కావు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాంరాజు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, వారి స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్తను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. మానవ పరిణామ శాస్త్రవేత్త దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జాతరలో దర్బారు ఏర్పాటు చేయాలని నిజాం ప్రభుత్వానికి చెప్పగా, ఆయన సలహా సూచనతో అప్పటి నిజాం ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక దర్బారును ప్రారంభించింది. అలా 1946లో మొట్టమొదటిసారి దర్బారును నిర్వహించారు. నేరుగా గిరిజనుల వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అప్పటి నిజాం ప్రభుత్వం సూచించింది. దీంతో అప్పటి నుంచి 72 ఏళ్లుగా ప్రతి ఏటా నాగోబా దర్బారు కొనసాగుతోంది. ఈ దర్బారుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వెళ్తుంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నాగోబా దర్బార్ కొనసాగిస్తున్నారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుర్లు ఆ మట్టితో పుట్టను అలికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సాంప్రదాయం. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకుంటారు.